నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీపీఎస్సీ వ్యవహారంలో సిట్ నివేదిక బయటపెట్టిన మంత్రి డోలా 97.55% ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాటు జరిగాయని నివేదికలో వెల్లడి. అర్ధరాత్రి వెలుగొండ టెర్మినల్స్లోకి వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడు పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని అధికారులకు ఆదేశం. రాయలసీమపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్న మాజీ మంత్రి శైలజనాథ్, సీమకు తక్షణం కృష్ణా జలాలు విడుదల చేయాలని డిమాండ్. మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ చేసిందన్న నాగార్జున యాదవ్, స్పోర్ట్స్ కోటా నుండి పేపర్ లీకేజ్ వరకు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పాపాలు సిట్ నివేదిక ద్వారా బట్టబయలయ్యాయని, వీటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిట్ నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. సిట్ నివేదిక ప్రకారం వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్న 150 మంది వాల్యుయేటర్లలో కేవలం 72 మందికి మాత్రమే అర్హత ఉందని, మిగిలిన వారంతా అనర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ అక్రమాలన్నింటికీ జగనే ప్రధాన బాధ్యుడని, యువతను కోర్టులను తప్పుదారి పట్టించిన ఆయనకు రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత లేదని డోలా అన్నారు. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం. ఎప్పుడు డిఎస్సీ జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాము, కల్పిస్తామని చెప్పాము. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నింటినీ కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానం అని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, నిరసన చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు కోకోలలు. 2018లో ఆనాడు మా ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్ జరిగితే మీరు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టి ఎంత దారుణాలు చేశారో. ఆ రోజు కోర్టులో కేసులు వచ్చినాయి. కోర్టు కేసులు వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయండి, వాడి పేపర్లో దిద్దుబాట్లు చేశారని చెప్పారు. సిట్ని వేస్తే సిట్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు యావత్ ప్రపంచం విస్తుపోయే విధంగా, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోతున్నటువంటి యువత ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయారు. అంటే మీ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆ రోజు 10th క్లాస్ పేపర్ కొట్టేసి పేపర్ లీకేజ్ చేసిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని వచ్చి అవినీతి అక్రమాల కేసులో జైలు పోయిచ్చాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మనసు మారుతుందని కూడా మారలా. ఈరోజు భవిష్యత్తులో ఉన్న యువత విషయంలో నువ్వు చేసినట్టు ఒకసారి చూసుకుంటే ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులు ఓ ప్రైవేట్ రిసార్ట్లో సీసీ కెమెరాలు లేకుండా, యూనివర్సిటీ నిపుణులు లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చేత వాల్యుయేషన్ చేయించావు. ఇది ఎంతవరకు సమ్మతం ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేయని డిఎస్సిలో ఏదో జరిగిపోయింది, హారిజాంటల్ వర్టికల్లో రిజర్వేషన్ గురించి తేడాలు తెలియని వ్యక్తులు ఒక అసత్యాన్ని పదే చెప్పి రిజిస్టర్ చేయాలని చూస్తున్నారు. ఆ రోజు ఎన్నికల ముందు కూడా నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి పరిస్థితి ఒకసారి చూసుకుంటే 35 మంది కమ్మ డిఎస్పీలను పెట్టారని చెప్పి ఒక అపోహను పదే చెప్పారు. ఆ తర్వాత సొంత చిన్నాన్న హత్య చేసినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొని వచ్చే విధంగా, మీ వాళ్ళని కాపాడుకునే విధంగా, మా మీద లేనిపోని నిందలు మోపే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేశారు. ఈరోజు కూడా మీరు
తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ట్యాంపర్ చేసినట్టుగా ఇక్కడ కూడా కష్టపడి అర్హత సాధించిన నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు తారుమారు చేయడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో యువతతో మీరు చేసిన చెలగాటానికే మీరు మూల్యం చెల్లుకున్న విషయం కూడా వాస్తవం అనే విషయం నేను తెలియజేసుకుంటాను. ఈరోజు 158 వాల్యుయేటర్లో 72 మంది మాత్రమే ప్యానల్కి అర్హత ఉంది. మిగిలిన అర్హత లేని 25 మందితో వాల్యుయేషన్ చేయించారు. ఇది ఎంతవరకు సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంతేకాకుండా అధికారిక వ్యవస్థల ద్వారా కాకుండా ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత గూగుల్ ఐడీల డ్రైవుల ద్వారా మీరు వాల్యుయేషన్ చేశారంటే ఏపీపీఎస్సీ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెలుగొండ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్స్లోకి వెళ్లారు. దాదాపు 4 గంటల పాటు టన్నెల్లోనే ఉండి పనులు పరిశీలించారు. వెలుగొండ టన్నెల్స్లో టీబీఎంను వెలికితీసే పనులను మంత్రి నిమ్మల ప్రారంభించారు. అనంతరం టన్నెల్లో జరుగుతున్న లైనింగ్ పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని అధికారులకు స్పష్టం చేశారు. వెలుగొండ టన్నెల్లో పనులను మరో వారంలాగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. 3 నెలల క్రితం ఇదే టీబీఎం దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా క్లోజ్డ్గా ఉందో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ ఫ్రంట్ సైడ్ కనీసం గాలి కూడా చొరవకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు చూసాం. 175 మీటర్ల పొడవున 10 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి ఈ యొక్క టీబీఎంని ఆ రోజు మనందరం కూడా చూసాం. అదేవిధంగా నెల రోజుల క్రితం దీన్ని డిస్మాండిల్ చేయడం కూడా మనం చూసాం. ఈరోజు మళ్ళీ ఆ డిస్మాండిల్ దాదాపుగా 80% అంటే మొత్తం 1900 టన్నులు ఉన్నటువంటి ఈ టీబీఎంని ఇప్పటికే 1500 టన్నుల్ని డిస్మాండిల్ చేసి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా 400 టన్నులు ఉంది. అది కూడా కటింగ్ అవ్వకపోతే గ్రానైట్ కట్ చేసేటువంటి డైమండ్ కట్టర్ను కూడా తీసుకొచ్చి ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. అంటే ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎం ఇందులో చిక్కుకుని ఉండి హైకోర్టులో దీని మీద స్టే ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో కనీసం దీన్ని వెలికి తీయకుండా జాతికి అంకితం అంటూ ఎంత మోసం, ఎంత దగ. కానీ ఈరోజు హైకోర్టులో స్టే వేకేట్ చేయించి మళ్ళీ ఈ టీబీఎంని, ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎంని విత్ ఇన్ టైం షెడ్యూల్ ప్రకారం ఇంకొక వారం 10 రోజుల్లో ఇది వెలికికి 100% తీయగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ టీబీఎం చేయడమే కాదు, ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇదంతా బెంచింగ్ అవలా, నృత్యం వేసుకుని ఆ బెంచింగ్ పైకి ఎక్కినటువంటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ అటువంటి బెంచింగ్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా మరి ఇంకా లైనింగ్ కాకుండా ఎక్కడికక్కడ పైన సరిగ్గా స్ట్రైట్గా చూస్తే అక్కడి నుంచి పెద్ద పెద్ద పైన ఉన్నటువంటి రాయిలు కూడా కిందకు పడినటువంటి పరిస్థితి. అంటే ఏ మాత్రం రాయి పడినా మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్న రాయలసీమ రిజర్వాయర్లను నింపకుండా రైతుల పట్టగొడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సాకే శైల్యనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు నేను పెద్ద బిడ్డను అని చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి సీమ పాలిట చెడ్డబిడ్డగా మిగిలిపోతారని విమర్శించారు. రాయలసీమలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, పోతిరెడ్డిపాడు ద్వారా తక్షణం పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేసి రాయలసీమలోని కింది రిజర్వాయర్లకు నింపాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం, మాటలు తప్ప, మాటలేమో కోటలు దాటుతా ఉంటాయి వీళ్ళ నోట్లో నుంచి, చేతలు గడప దాటవని మన పెద్దలు చెప్పిన సామెత చందాన ఈరోజు కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది. కరువు ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తూ ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, పెద్ద పెద్ద నదుల అనుసంధానం గురించి మాట్లాడినా, ఈ రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి జీవగర్ర ఏదైనా ఉందంటే అది కృష్ణా నీళ్ళన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా కృష్ణా ఉపనదైన హై లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుండి అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 నీటి ప్రాజెక్టులు, దాంతోపాటుగా హంద్రీ నీవా సరిగ్గా వాడుకోబడలేకపోతేనో, పరిపాలన వైఫల్యంతోనో, లేక పరిపాలకుల నిర్లక్ష్యంతోనో, రాయలసీమ అంటే తమకున్న నిర్లక్ష్య భావంతోనో సీత కన్ను వేస్తే ఈ ప్రాంత ప్రజలు అన్యాయమైపోతారు అని చెప్పడానికే పాలకులకు ఒక మేలుకొల్పు లాంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుంటా ఉన్నాయి. వాళ్ళు మంచి పదం పెట్టారు తెలుగులో,
అయిపోయే కార్యక్రమాన్ని నిండుకోవడం అనే పదం పెట్టారు. సో నిండుకుంటా ఉన్నాయి. ఈ రోజున తెలుగు గంగ పరిస్థితి అంటే దాదాపు దాని కింద ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ కృష్ణా నీళ్ళే. బ్రహ్మం సాగర్లో ఇప్పటికీ 49.90 నిలువ మాత్రమే ఉంది, అంతకంటే ఎక్కువ లేవు. వెలుగోళ్ళు అయితే 17.6% మాత్రమే ఉంది. సోమశిలలో దాదాపు మొన్న వరకు నీటి మట్టాలు ఇప్పుడు పడిపోయాయి. సోమశిలలో 32.39% మాత్రమే నీళ్లున్నాయి. కండలేరులో 34, మొత్తం 180.720 టీఎంసీల నీళ్ల సామర్థ్యం ఇది. ఈరోజు అక్కడ ఉన్న నీటి నిల్వ 60 టీఎంసీల 853 మాత్రమే క్యూసెక్లు మాత్రమే ఉంది. అంటే 33.67% నీళ్లు మాత్రమే నిలవ ఉన్నాయి తెలుగు గంగతో ఉన్న రిజర్వాయర్ల కింద. పోతిరెడ్డిపాడు ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్, లేక పోతిరెడ్డిపాడు ఇంకో విధంగా మనం పోతిరెడ్డిపాడు, హంద్రీనీవ, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్, దీంట్లో హంద్రీనీవ పక్కకు వస్తే వాటి పరిస్థితి మరి దుర్మార్గంగా ఉంది. గోరకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 11 టీఎంసీలతో మననే పోయొచ్చాం. ఇప్పుడు దాంట్లో 2.579 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే 23% మాత్రమే నీళ్లు ఉన్నాయి. అవుకు 3 టీఎంసీలు, 1 టీఎంసీ కూడా లేదు, 0.767 మాత్రమే ఉంది. అంటే 25% మాత్రమే ఉంది. మాట్లాడితే గండికోట అని మాట్లాడుతూ ఉంటాం. గండికోటలో ఈ రోజున 57 మాత్రమే ఉంది. పైడిపాలెం ఒక్కటి మాత్రమే 53 ఉంది. ఇంకా వామికొండలో 39, సర్వరాయ సాగర్లో 37, చిత్రావతిలో 30% నీళ్లు మాత్రమే ఉన్నాయి. గోరకల్లు పరిస్థితి అయితే 11 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నదాన్ని చివరికి 2.5 టీఎంసీల నీళ్లు మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాం. అక్కడ ఏదో రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు కూడా మీరు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, మాటలు దండిగా చెప్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.